సినిమా చూశారు కదా, మీకు సన్నివేశాలు కానీ పాటలు కానీ దొరైరెడ్డి గారి మాటలు కానీ ఇంకా యాక్టర్స్ విషయంలో మీకు నచ్చిన విషయాలు చెప్పండి మీరు. చాలా బాగుందండి మూవీ. శివశంభో మూవీ, దీంట్లో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, సంగీతం బాగుంది, కొన్ని డ్యాన్స్ కూడా. కొన్ని డైలాగ్స్ అయితే అది అమాయకంగా అజ్ఞానంగా చిక్కులు తెచ్చిపెట్టాకమ్మ, అది చాలా బాగుందండి ఆ డైలాగ్. ఇంకోటి మన సాధువు వచ్చినప్పుడు అన్నదానం చేస్తారు చూడండి, ఆ పాయింట్లో కూడా చాలా అర్థాలు ఉన్నాయండి. ఇంకా పాప కూడా చాలా యాక్టింగ్ చేసింది. మ్యూజిక్ బాగుందండి. ఇంకా దొరైరెడ్డి గారి కొన్ని డైలాగ్స్, వారు చిన్న చిన్న చేసిన స్టెప్స్, డ్యాన్స్, సంగీతం చాలా నచ్చినాయి నాకు. ఆయన ఇంకా స్టార్ట్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు చాలా చిరుముఖంగా నవ్వుకుంటూ వస్తారు కదండి, ఆ సీన్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుందండి మూవీ అయితే. నాకైతే తెలిసిన 80% ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అమీర్ గారు. సార్, ఈ రకంగా మూవీ చూసిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. కేవలం జెంట్సే కాకుండా లేడీస్ కూడా స్టోరీతో పాటు పాటలు, ముఖ్యంగా ఈ రోజులలో పాటలు, మ్యూజిక్ అనేది పాటల్ని బాగా డామినేట్ చేస్తున్నాయి. ఆ సాహిత్యం అనేది తక్కువైపోయిన ఈ రోజులలో మంచి సాహిత్య విలువలతో కూడిన మీ పాటలు, మీరు రాసిన పాటలు ప్రేక్షకులకు చాలా నచ్చాయండి. ఇది ఫస్ట్ షో. ముఖ్యంగా ఏషియన్ థియేటర్లో కాస్త అడ్వర్టైజ్మెంట్ తక్కువ కావడం వల్ల మనకి చాలామంది ప్రజలలో చొచ్చుకోలేకపోయింది. కొంతమంది అభిమానులు మాత్రం మీ మీద, ఎస్పెషల్లీ దొరైరెడ్డి గారి మీద ప్రేమతో మాత్రం వచ్చినందని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా సంగీతం ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకు చాలా బాగా సెట్ అయిపోయింది. అలాగే ముఖ్యంగా మెయిన్ యాక్టర్స్తో పాటు చిన్న చిన్న క్యారెక్టరేషన్ యాక్టర్స్, అలాగే డైరెక్టర్ నర్సింగ్ గారు కొన్ని పాత్రలు మెరిశారు. ముఖ్యంగా మన దొరైరెడ్డి గారు సినిమాలో సమస్తం తనే మూవీ నడిపించిన విధానం మాకు చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని డైలాగులు మాత్రం మనసులో అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా మన తనికెళ్ళ భరణి గారి యాక్షన్ మాత్రం సినిమాకే హైలైట్ అండి. అలాగే మన జోకర్స్, కామెడియన్గా పనిచేసిన రజక్ గారు కావచ్చు, వేణు గారు ముఖ్యంగా బాగా కొన్ని సందర్భాల్లో బాగా నవ్వించారు. అలాగే సినిమా హీరోయిన్, అలాగే చిన్న పాప మొదటి సినిమా అయినా చాలా ధైర్యంగా చాలా బాగా చేసిందండి. అలాగే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ఆ సన్నివేశం తగ్గట్టుగా బాగా యాక్టింగ్ చేశారు. ముఖ్యంగా పాటలు మాత్రం చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సంగీతం పాటలను మింగేసే ఈ రోజులలో చాలా బాగా వినడానికి చాలా శ్రావ్యంగా, అంతేకాకుండా మంచి సాహిత్య విలువలు ఉన్న పాటలు ఖచ్చితంగా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తాయి. ఈ సినిమాని ఇంకాస్త కొంచెం అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తే మాత్రం ఇంకొంచెం మంచి పేరు, మీ కష్టం, మీ శ్రమకు తగ్గ ఫలితం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దొరైరెడ్డి సార్ గారికి హైలైట్ మనకు హ్యాట్సప్ చెప్పొచ్చు. అలాగే నర్సింగ్ గారు బ్రహ్మచారి సినిమాతో పాటు ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఆ టేకింగ్ ఓవర్, ఆ తర్వాత ఆ మూమెంట్, తీసే విధానం మాత్రం చాలా హైలైట్గా అనిపించింది. మొదటి సినిమాకి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది నాకు పర్సనల్గా కనిపించిందండి. ముఖ్యంగా మీ టీం అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. శివశంభో.